హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుంచి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మనం కూడా ఈ టెంపుల్కి సంబంధించిన విషయం తెలుసుకుందాము. ఇంకా విజువల్ని మీకు చూపిస్తాను. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కన్నా ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మీకు 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే మా బావ బైక్ నుంచి వచ్చాను. నాకైతే ఇంటి నుంచి 36 కిలోమీటర్స్ పడింది. నేను ఫ్రైడే 7కి అయితే ఈ టెంపుల్కి వచ్చాను. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తులకి గురువైన శ్రీ రామానుజాచార్య వారి విగ్రహం అయితే ఉంటుంది. బైక్లో వచ్చాను. బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఇది అయితే స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణం అయితే చూడవచ్చు అన్నమాట. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడింది. మల్లేపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి 7 years టైం అయితే పట్టింది. మీకు టెంపుల్ విజువల్స్ అన్నీ చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. లోపలికి ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అవ్వాలి. సౌత్ గోపురం పక్క నుంచే లైన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే దొంగలున్న జాగ్రత్త అనే బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ అయితే భక్తులు తక్కువగానే ఉన్నారు. ఫస్ట్ నేను మీకు టెంపుల్ మొత్తం చూపించి తర్వాత నేను దర్శనంకి వెళ్తాను. ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి రథం అయితే ఉంది. ఈ రథం హైట్ వచ్చేసి 40 feet అన్నమాట. సూపర్గా ఉంది కదా రథం. ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. టెంపుల్ చిన్న కొండపై ఉంటుంది. టెంపుల్కి ముందు బ్రహ్మరథం ఉంటుంది. మీరు బ్రహ్మదేవుడిని అయితే దర్శించుకోవచ్చు. మనం టెంపుల్కి ఈ ద్వారం నుంచే వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని కూడా పిలుస్తారు. ఈ ద్వారంకి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ముందుగా పాదాలు దర్శనం చేసుకుని టెంపుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ద్వారం పైన కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. ఈ ద్వారం దాటితే స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి 108 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ నుంచి వెళ్ళలేని వారు రైట్లో టెంపుల్ తరపున బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలని దశావతారం మండపం అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. మీకు లెఫ్ట్లో దశావతారం ప్రతిష్ఠించారు. మీకు దర్శనం చేస్తూ వెళ్ళొచ్చు. 108 స్టెప్స్ ఎక్కేమనే ఫీలింగ్స్ లేకుండా ఈజీగా అయితే స్టెప్స్ ఎక్కచ్చు.
మనం పైకి రాగానే కనిపించే వ్యూ ఇది. ఎదురుగా ఉంది అదే ఈస్ట్ గోపురం. టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఈ గర్భాలయం ఎదురుగానే విజయస్తంభం ఉంటుంది. ద్వారం పక్కనే వినాయకుడు మండపం ఉంటుంది. టెంపుల్కి రైట్ సైడ్ హనుమాన్ మండపం, దాని పక్కనే జయగంట మండపం, అలాగే లాస్ట్లో కోనేరు ఉంటుంది. మీకు డీటెయిల్స్గా మొత్తం చూపిస్తాను. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. ఈ శిల్పం బ్యాక్ సైడ్ నుంచి కూడా గరుడ స్వామిని దర్శించుకోవచ్చు మీరు. ఇదే హనుమాన్ మండపం గైస్, చాలా పెద్దగా ఉంటుంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 feet అంట. ఈ విగ్రహాన్ని ఏకశిల నుంచి మలిచారు. ఏకశిల హనుమంతుడు విగ్రహం అయితే 30 feet అన్నమాట. ఈ హనుమంతుడు ఉన్న కింద బేస్ని చూస్తున్నారు కదా, అది హంపీలోని విజయ విఠల్ టెంపుల్ నుంచి చూసి చేశారన్నమాట. అలాగే హనుమాన్ మండపం వెనకాలే పిల్లర్ పైన బంగార గరుడ విగ్రహం ఉంటుంది. అగో చూస్తున్నారు కదా, అదే విగ్రహం. నేను వీడియోని తీయడం మిస్ అయ్యాను, మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇది వచ్చేసి జయగంట మండపం. ఇక్కడ పెద్ద గంట ఉంటుంది, చూస్తున్నారు కదా ఎంత పెద్ద గంటో. ఇది 1700 kg బరువు ఉంటుందంట. ఇది ఒక్కసారి మోగిస్తే దాని సౌండ్ వైబ్రేషన్ 2 minutes ఉంటుందట. ఇది ఇండియాలోనే సెకండ్ అతిపెద్ద గంట. ఫస్ట్ అయితే అయోధ్యలో ఉంది, అది సుమారు 2500 kg బరువు ఉంటుంది. ఒకసారి టెంపుల్ సైడ్ వ్యూ చూడండి. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి చాలా ప్లేస్ అయితే ఉంచారు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్గా ఎక్కువగా కనిపించే వీడియో ఈ కోనేరుదే. ఇక్కడ మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది సెకండ్ జలనారాయణుడు అని చెప్తారు. ఫస్ట్ది అయితే నేపాల్లో ఉంటుంది. అలాగే కోనేరు చుట్టుపక్కన 4 చిన్న మండపాలు అయితే ఉంటాయి. ఇది 4 వేదాలకి నిదర్శనం అన్నమాట. నేనైతే మీకు అన్ని వైపు నుంచి విజువల్ అయితే చూపిస్తున్నాను. ఇంకా మనం దర్శనంకి వెళ్దాం. కోనేరు నుంచి దర్శనంకి వెళ్తే ఇక్కడ క్యాంటీన్, అలాగే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటాయి. ఈస్ట్ గోపురం పక్కనే వినాయకుడి మండపం ఉంటుంది. ఇక్కడ ఉన్న వినాయకుడిని విశ్వక్సేన గణపతి అని పిలుస్తారు. అలాగే మండపం పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంది. టెంపుల్ లోపలికైతే మొబైల్స్ అలో లేదు. నేను బయట నుంచే వీలైన వరకు టెంపుల్ విజువల్స్ అయితే మీకు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే కమెంట్, లైక్, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ న్యూ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.